ప్రభుని ఆరాధించినాం, ప్రభుని స్తుతించినాం, ప్రభునామాన్ని కనపరిచినాం. సమయంలో ఆరాధనలో గడిపే ముందుగా ప్రభు మాటలను చదువుకొని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధించినాం. అందుకు సహాయకరంగా అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. దయచేసి ఎవరైనా చదివించాలని కోరుచున్నాను. అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దయచేసి 14వ వచనం మనమందరం ఒకసారి గట్టిగా చదువుకొని దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల తన కోసం తన సొత్తుగా చేసుకున్నట్టు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చదువుకున్న వాక్య భాగాల నుండి ఆరాధన సహాయకరంగా మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ మరి దేవుడు అంటే ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి రక్షకుడు, ఆయన ప్రత్యక్షత కోరిక ఎలా ఎదురు చూడాలో అని రాస్తూ 14వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయనే మన కొరకు తాను ఏమి చేస్తున్నాడో తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఇంకేమంటున్నాడు? సత్క్రియందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను అనే మాటను పౌలు తీతుకు రాస్తూ తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ 1 తిమోతి 2 తిమోతి తీతు పత్రికలు కాపరి పత్రికలు అంటారు. అయితే అపొస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ప్రభు మన కోసం తాను ఏమయ్యాడు, మనల్ని ఎందుకు తాను పవిత్రపరచుకున్నాడు, మనల్ని ఎందుకు తన సొత్తుగా చేసుకున్నాడు, మన కొరకు ఆయన ఎలాగ అర్పించుకున్నారు, మనము మునుపు ఎలాంటి స్థితిలో ఉన్నవారమో అక్కడ తెలియజేస్తూ రాస్తుంటున్నారు. ప్రేమైన దేవులారా, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ప్రేమైన దేవులారా, ఆయన అనగా మనము చాలాసార్లు లేఖనాలను మనం చూశాము. మన ఆరాధన సహాయకంగా మన ప్రియులు అందించి ఉంటారు. ఆయన అనగా అదృశ్య దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, ఆయన అనగా ఆది సంభూతుడైన దేవుడు, ఆయన అనగా ఆది యందు వాక్యముగా ఉన్న దేవుడు, ఆయన అనగా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనం చూస్తున్నాం. అయితే అలాంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, మనం ఎలాంటి వారమంట? దుర్నీతితో ఉన్నటువంటి వారము. ఇంకేమంటున్నాడు? సత్క్రియందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని. మనము ఎలాంటి ప్రజలంటే సత్క్రియలో ఆసక్తి లేని ప్రజలం. అక్కడ మనం చూసినట్లయితే మరి అపవిత్రమైన ప్రజలం అని మనం చూస్తున్నాం. తన సొత్తుగా చేసుకున్నటకు అని మనము చూస్తుంటున్నాం. ప్రేమైన దేవులారా, నిజంగా ఆ దేవాది దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిష్కల్మషుడు, ఆయన నా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. అయితే మనం ఎలాంటి వారమంట? మనం దుర్నీతితో నిండినటువంటి వారు, మనలో అపవిత్రత కలిగినటువంటి వారు.
మనలో మరి ఏ మంచితనం లేనటువంటి వారు, మనలో సత్క్రియ లేనటువంటి వారు, మనము దేవుని ప్రజలుగా లేనటువంటి వారు, దేవుని సొత్తుగా కానటువంటి వారు. అయితే ఆయనే 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 మన కొరకు తాను సమస్తము చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనే దుర్నీతులను మనం విమోచిస్తున్నారంట. ఆయనే సత్క్రియ ప్రజలుగా మనం చేస్తున్నానంటున్నాడు. ఆయనే మనల్ని పవిత్రులుగా చేసుకుంటున్నాడు అంటున్నాడు. ఆయనే తన సొత్తుగా చేసుకుంటున్నాడు అంటున్నాడు. ఆయనే తను తానే మన కొరకు అర్పించుకున్నాను అని తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవులారా, మనము నిజంగా దుర్నీతితో నిండినటువంటి వారము, మనము సత్క్రియ ఆసక్తి ప్రజలుగా కానిటువంటి వారము, మనము అపవిత్రులము, మనము ఇంకా ఎలాంటి వారం అంటే అదే తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో రాస్తున్నాడు. 3వ అధ్యాయము 3వ వచనంలో, ఎందుకనగా మనము కూడా మునుపు, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆరాధనలో మన ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము కూడా మునుపు ఎలాంటి వారు? మనము దుర్నీతితో ఉన్నటువంటి వారు. మునుపు ఎలాంటి వారు? మనము విమోచన లేనటువంటి వారు. మునుపు ఎలాంటి వారు? మనము సత్క్రియలు చేయలేనటువంటి వారు. మునుపు ఎలాంటి వారు? మనము అపవిత్రులం అంటూ ఏమంటాడంటే ఆయన, ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, 4 విధమైన దురాశలకు, దురాశలకును, భోగములకును దాసులమునండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు. మునుపు ఎలాంటి వారం అంటే మనము చెడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారం, దుర్నీతి పరులం, దురాశతో నిండినటువంటి వారం, దుష్టత్వంతో నిండినటువంటి వారం, అసూయతో నిండినటువంటి వారం, అసహ్యులం. ప్రియులారా, ఇలాంటి చెడిపోయినటువంటి ప్రజలమైన మనలను దేవుడే మనల్ని విమోచించడానికి ఆయన విమోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడు. సత్క్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకోవడానికి, తన సొత్తుగా మనం చేసుకోవడానికి ఆ దేవాది దేవుడే ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనే మన కొరకు తను తాను అర్పించుకొనను అని మనం చూస్తున్నాం. ప్రియులరా, ఎలాంటి వారు? మనము చెడిపోయినటువంటి వారు, దుర్నీతితో ఉన్నటువంటి వారు, అవిధేయులం, మోసపోయినటువంటి వారు, అవివేకులం, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులైనటువంటి వారు, ఇంకా దుష్టత్వములకు, అసూయకు మరి కలిగినటువంటి వారు, మునుపు అసహ్యులం. ప్రేమైన విన్నరా, అందరూ మనం చూసి అసహించుకుంటారు, కానీ దేవాది దేవుడు మనల్ని అసహించుకోలేదు. ఆయన మనల్ని అసహించుకొనక ఆయన మనల్ని ప్రేమించారు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఆయన లోకానికి మన కొరకు వచ్చి మరి ఆయన మన కొరకు మరి లేఖనాల్లో మనం చూసినట్లుగా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాపము కొరకు బలి అయ్యాడు. ప్రేమైన దేవుడారా, ఆయన మన కొరకు బలి అయ్యాడు. ఆయన మన కొరకు రక్తం గార్చాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అయితే ఎవరి కోసమైన ప్రాణం పెట్టాడు? ఎవరి కోసమైన రక్తం గార్చాడు? ఎవరి కోసమైన గాయపరచబడ్డాడంటే దుర్నీతితో ఉన్న మన కోసము, మునుపు దూరస్తులమైన మన కోసము, మునుపు దురాశలతో ఉన్న మన కోసము, మునుపు మనము దుష్టత్వంతో ఉన్న మన కోసము, మనము ఏ మంచి లేనటువంటి వారం చెడిపోయిన మన కోసము ఆయన మన కొరకు లోకానికి వచ్చి మన పాపంలో ఒక పరిహారము చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకేమంటున్నాడంటే తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేది. ఎంత గొప్ప భాగ్యం అండి. మనము పాపులం, మనము దుర్నీతి పరులం, మనము అపవిత్రులం, మనము అవివేకులం, మనము దురాశలతో, భోగములతో మరి నిండినటువంటి వారు, మరి దుష్టత్వంతో కలిగినటువంటి వారు, ఇలాంటి వారే మన కోసము ఆయనే మన కొరకు బలి అయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనే మనల్ని పవిత్రపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యము ప్రభు ద్వారా మనం పొందుకున్నాం. నిజంగా మన స్థితి నశించి నరకానికి వెళ్తున్నట్టు వారు, నరకంలో యుగాయుగాలు కాలాల్సినటువంటి మనలను ఆ దేవాది దేవుని ప్రేమ ద్వారా, ఆయన పొందిన శ్రమల ద్వారా, ఆయన మన కొరకు పొందిన వేదన ద్వారా, ఆయన మన యొక్క పాపపు క్రేదనంతయు ఆయన మన కొరకు ఆ కలువరి శిలువలో చెల్లించడం ద్వారా మనము ఆయన సొత్తుగా చేయబడ్డాం.
ఆయన రక్తం ద్వారా కడగబడి పవిత్రపరచబడ్డాం. ఆయన ప్రజలుగా మనం మార్చబడ్డాం. ఆయన కుమారులుగా మనం తీర్చబడ్డాం. ఆయన యొక్క మరి కుమారులుగా మనము తీర్చబడ్డాం. నిజంగా మనం ఎంత ధన్యులమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన స్థితి మనం చూసినట్లయితే నిజంగా మనము దేవునికి ఏ విషయాల్లో మనం యోగ్యులము కాము. మన స్థితి మనం చూసినట్లయితే మనమే అసహ్యులం. అయితే ఇలాంటి అసహ్యుల మన మనులను, దుర్నీతి పరులమైన మనులను, మరి దుష్టత్వంతో నిండిన మనులను, ఏ మంచి లేని మనులను, అవివేకులైన మనులను, మోసపోయిన మనులను, అవిధేయులైన మనులను దేవాది దేవుడు మనల్ని ప్రేమించాడని పౌలు తీతుకు రాస్తూ తెలియజేస్తున్నాడు. ఆయనే మనల్ని విమోచించను. ఆయనే తన కోసము, ఎవరి కోసం అంట? తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రేమ దేవులారా, ఆయన అర్పణ ఎంత గొప్పదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమీ లేని వాడుగా అప్పగించబడ్డాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన పరాక్రమం ఎంత గొప్పదో, ఆయన బల మరి ఎంత గొప్పదో మనం ఒక్కసారి ఎరగాలి. ప్రియులారా, ఆయన బలవంతుడైన దేవుడు అని యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు. అయితే మన కొరకు ఆయన బలహీనుడిగా పట్టబడ్డాడు, బలహీనుడిగా ఏడవబడ్డాడు, బలహీనుడిగా కొట్టబడ్డాడు, బలహీనుడిగా ఆయన శిలువలో వేలాడ తీయబడ్డాడు. ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఆ ప్రభువును ఆరాధించడానికి చేరవచ్చిన మనము కూడా నిజంగా ఎంతో దేవునికి దురస్తున్నటువంటి వారు, మునుపు చెడిపోయినటువంటి వారు, దుర్నీతితో ఉన్నటువంటి వారు, ఇలాంటి వారు మనలను తన సొత్తుగా చేసుకోవడానికి, తన ప్రజలుగా మనం చేసుకోవడానికి, మన పాపమైన దుర్నీతి నుండి మనం విడిపించడానికి, మనలను పవిత్రమైన ప్రజలుగా తను మార్చుకోవడానికి తానే మన కొరకు బలైనట్టుగా మనం చూస్తున్నాం. తానే మన కొరకు రక్తం గార్చినట్టుగా మనం చూస్తున్నాం. తానే మన కొరకు గాయపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. తానే మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేపబడిన ఆ దేవునిగా మనం చూస్తున్నాం. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి కారణుడై తండ్రి కొరకు కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవునిగా మనం చూస్తున్నాం. అయితే నిజంగా మనం ఎలాంటి వారం అంటే దుర్నీతి ఉన్నటువంటి వారము, మనం ఎలాంటి వారం అంటే మోసపోయినటువంటి వారము, మనం ఎలాంటి వారం అంటే అవిధేయులము, మనం ఎలాంటి వారం అంటే మునుపు మరి మనలను మనమే అసహ్యులుగా ఉన్నటువంటి వారము, ఒకరినొకరు ద్వేషించుతున్నటువంటి వారము అని మనం చూస్తున్నాం. అయితే అలాంటి వారు మన పట్ల దేవుడు ఎలాంటి కార్యము చేశాడో అక్కడే 4వ వచనంలో అంటున్నాడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడలో ఆయనకున్న ప్రేమయు. చూడండి, ఇలాంటి చెడిపోయిన వారి పట్ల మరి మనం ఎలాంటి వారమైనా మన పట్ల. అయితే అక్కడ పౌలు అంటున్నాడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడలో ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు, మన క్రియలను బట్టి చేసిన క్రియలను బట్టి కాక మరి తన కనికరం చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం దేవుని కుమారులుగా దేవుని సొత్తుగా తీర్చబడ్డామంటే అక్కడ పౌలు అంటున్నాడు, మన రక్షకుని యొక్క దేవుని యొక్క దయయు మానవుడు ఆయనకున్న ప్రేమ. ఎలాంటి వారి పట్ల ప్రేమ, ఎలాంటి వారి పట్ల ఆయన దయ చూపించాడంటే చెడిపోయిన మానవులమైన మన పట్ల, దురస్తులమైన మానవులమైన మన పట్ల, అసహ్యులమైన మానవులమైన మన పట్ల ఆయన ప్రేమను చూపించి ఆయనే మనకు ప్రతినిధిగా మన పాపములకు పరిహారం చెల్లించడానికి, మన పాప యొక్క క్రేదనము చెల్లించడానికి, విమోచన క్రేదనము చెల్లించడానికి ఆయన మన కొరకు బలైన దేవునిగా మనం చూస్తున్నాం. అయితే ఆయన సొత్తుగా చేయబడిన మనము ఎలాంటి సొత్తుగా, ఎలాంటి ప్రజలుగా మార్చబడ్డామంటే ఆ అపొస్తలుడు భక్తుడు పేతురు రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడంటే, 10వ వచనంలో ఏమంటాడంటే, ఒకప్పుడు మీరు ప్రజగా ఉండక, పై భాగంలో మనం చదువుకుందాం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, ఇంకేమంట ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనైనాము. ఎలాంటి వారు మనము దుష్టత్వంతో ఉన్నటువంటి వారు, మునుపు మనము దేవునికి అసహ్యులము, మునుపు మనము దురాశలతో ఉన్నటువంటి వారు, మునుపు మనము అవిధేయులము,
అయితే ఇలాంటి వారి మన మనలను తన సొత్తుగా తన ప్రజలుగా మనం చేసుకుని ఆయన ఎలాంటి పేర్లు మనకు పెడుతున్నాడంటే ఏర్పరచబడిన వంశమంట, రాజులైన యాజక సమూహం అంట, పరిశుద్ధ జనమంట, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడ్డాం. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుని ద్వారా మనం కలిగి ఉన్నాం. ఎలాంటి కుమారులుగా మనం మార్చబడ్డాం, ఎలాంటి సొత్తుగా మనం మార్చబడ్డాం. అదెంతో ప్రియులరా భారముతో కూడినది, అదెంతో ప్రయాసతో కూడినది. ఆయన యొక్క ప్రేమ ఎంతో ప్రియులరా ఆయన ప్రేమ ఎంతో ప్రియుల వేదనతో కూడినది. ఆయన మనల్ని ప్రేమించి ప్రియులరా బాధపడ్డారు. ఆయన మనల్ని ప్రేమించి గాయపరచబడ్డాడు. ఆయన మనల్ని ప్రేమించి తన రక్తాన్నే కాల్చాడు. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణమే మన కొరకు పెట్టి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమిస్తున్నారా ఆయన పిల్లలుగా మనల్ని మార్చుకోవడానికి ఆయన మన కొరకు బలి అయ్యాడు. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవునిగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో మన ప్రభువు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన యొక్క మునుపు స్థితి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ద్వారా మనం ఏమైనా ఆయన సమస్తాన్ని కలిగించేస్తున్నాడు. అయితే మన కొరకు ఆయన ఏమి లేని వాడుగా బలహీనుడిగా పట్టబడి బలహీనుడిగా మన కొరకు బలైన దేవుడిగా మనం చూస్తున్నాం. అలాంటి దేవాది దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి దేవాది దేవుని దయను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ద్వారా మనకు కలిగిన ఆధిక్యతను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏర్పరచబడిన వంశమంట, మనం పరిశుద్ధ జనమంట, దేవుని సొత్తైన ప్రజలంట. ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రియులరా ఆ ప్రభు యొక్క ప్రేమ ద్వారా మనము ఇలాంటి పిల్లలుగా మార్చబడిన మనము ఆయన ఎంతగా మనం స్తుతించుదాం, ఆయన ఎంతగా మనం ఆరాధించుదాం. కాబట్టి ఉదయ కాలంలో ఆ ప్రభువారి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రభువారి యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శ్రమలను, ఆయన పునరుద్ధరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ద్వారా మనకు కలిగిన మేలును, ఆశీర్వాదాలను తలంచుకుంటూ ఆ ప్రభువారిని స్తుతించి ఆ ప్రభువారి నామాన్ని మహిమపరచుకుందాం. దేవుని కొద్ది మాటలు దీవించుకుందాం.